రాజకీయాల్లో ఎదగాలంటే ఒదిగి ఉండాలనే లక్షణం, కష్టపడే మనస్తత్వం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. అదే నేను ఆచరించిన సూత్రమని తన మనసులో భావాన్ని తెలిపారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న వెంకయ్య నాయుడు విశాఖలో ఆత్మీయ సంఘం పేరుతో నగర ప్రముఖులతో సమావేశమయ్యారు. మిజోరాం గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు, ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత తదితరులతో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో సిద్ధాంతాలు పోయి రాద్ధాంతాలు వచ్చాయని ఇది మంచి పరిమాణం కాదన్నారు. బూతులు మాట్లాడే వారికి ప్రజలు పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పారని వివరించారు. విభజన వల్ల ఏపీ నష్టపోకూడదని ఎంతో జాగ్రత్త పడ్డామని, అనేక జాతీయ విద్యా సంస్థలు, అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని వెల్లడించారు. సభకు హాజరైన మిజోరాం గవర్నర్ డాక్టర్ కంబపాటి హరిబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ వెంకయ్య నాయుడికి ఉన్న కార్యదక్షత, పట్టుదల, వాక్చాతుర్యాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పి విష్ణుకుమార్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి, కొనతాల రామకృష్ణ, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తదితరులు వెంకయ్యను ఘనంగా సత్కరించారు. రాజకీయాల్లో అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఒకటి వచ్చారు, రెండు కష్టపడేది మనస్తత్వం. నేను ఒక రకమైన ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఇది కోరికని కాదు, అర్థం కాదు. ఈ లక్ష్యం మన జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలంటే ఒదిగి ఉండాలి, క్రమశిక్షణతో నడవాలి, పద్ధతిగా పనిచేయాలి, ప్రజా నాయకుడిగా ప్రజల మనసుని గెలుచుకోవాలంటే ప్రజల మధ్య తిరగాలి, ప్రజలతోనే సమయం గడపాలి, శాసనసభలో చట్టసభలో ఎక్కడ అవకాశం ఇచ్చినా అవకాశం సరిగ్గా ఉపయోగించుకోవాలి. దీని ఇవన్నీ ఉన్నప్పుడు ఉదయం 6 గంటలకి అసలు ఉండేది. మనం లైఫ్ లాంగ్ నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు ఇంకా విషయాలు తెలుసుకోకుండా ప్రపంచం వేగంగా ముందుకు వెళ్తారు. సమాజం కూడా అనేక మార్పులు వస్తున్నాయి. శాస్త్రీయ, సాంఘిక, వైజ్ఞానిక మార్పులు అనేక వస్తున్నాయి. ఆ మార్పులు నిర్మించినప్పుడు అధ్యయనం చేసుకుంటూ దాని తెరవగా మన జీవితాన్ని మనం వచ్చుకుంటూ ఉండాలి. నా విషయానికి వస్తే 83లో ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆ సభలో వెంకయ్య గారు అసెంబ్లీలో, హైదరాబాద్ అసెంబ్లీలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. వెంకయ్య నాయుడు ఆ సభలో ఎమ్మెల్యే గారు వారు మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళకుండా అసెంబ్లీ కూర్చొని వింటూ ఉండేవారు. రాజకీయ నాయకులు ఎదగాలనుకున్న ఆలోచన వాళ్ళందరూ కూడా అతన్ని అనుసరించవలసిన అవసరం ఉంది, అతను ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది, అతను అడుగుజాడలో నడవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను. ఎందుకంటే ఈరోజు వెంకయ్య నాయుడు గారి పేరు చెప్పాలంటేనే ఒక అర్హత ఉండాలి. వెంకయ్య నాయుడు గారి గురించి మాట్లాడాలనుకుంటేనే అంటే నేను అనేది ఏంటంటే ఒక స్టేటస్ ఇండస్ట్రీస్ ఏదో పెద్ద స్టేటస్ కాదు, ఒక మంచి హృదయంతో ఆలోచించే వ్యక్తి. అటువంటి వ్యక్తి క్రమశిక్షణకి మార్పులు కలిగి తెలుగుతనాన్ని తన ఆహార్యంలోనే పొందుపరుచుకున్న వ్యక్తి, భాషలో పొందుపరుచుకున్న వ్యక్తి. అవతల వాళ్ళు ఎవరైనా చూసిన వెంటనే లేచి నిలబడి నమస్కారం పెట్టగలిగే ఔన్నత్యం కలిగే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలు ఎదుర్కొచ్చినా కూడా కష్టపడి నిలబడి ఈరోజు ఒక విద్యార్థి నాయకుల స్థాయి నుంచి ఒక ఉపరాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన అటువంటి వ్యక్తి తాలూకా 75 సంవత్సరాలు వసంతం చేసుకునే వేడుకల్లో నేను కూడా పాల్గొంచుకునే అవకాశం కలిగజేస్తుంది. మరొకసారి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ